బోధనాలు మనకి ఆత్మీయ జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన అవకాశం వల్ల మనము ఆయన యొక్క రూపంలోనికి మనం రావాలన్నది దేవుని యొక్క ప్రగాఢమైన వాంఛ. ఇది ఒక ప్రసాదం కాదు, ఇది అలవాటు ప్రకారంగా చేసేదని కాదు, నామకార్థంగా ఆచరించే కార్యక్రమం కాదు. కానీ దేవాది దేవుడు తన యొక్క సమరూపానికి నిన్ను నన్ను మార్చాలని ఈ బలయతకు వచ్చినప్పుడైనా ఆయనను మనం జ్ఞాపకం చేసుకుని సంపూర్ణంగా మన యొక్క జీవితాలు మన ప్రాణాత్మ దేహములను ఆయనకి సమర్పిస్తామని ఆలోచన కలిగిన దేవుడు ఇది మన మధ్య ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నారు. మన కొరకే శ్రమపడిన యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె మన యొక్క విడుదల కొరకే సంపూర్ణంగా మన కొరకు చెందించిన ప్రశస్తమైన అమూల్యమైన నిష్కలంకమైన పావన రక్తానికి సాదృశ్యంగా ఉన్న యొక్క ద్రాక్షరసం ఆ బలలో మనం ఉంచబడ్డాయి. ఆ రక్త శరీరాలు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాయి. దాన్ని మనం ఆలోచన చేయాలి. కాబట్టి మనం యథావిధిగా అలవాటు ప్రకారంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం లేకపోతే 23 నుంచి ఆ వచనాలు మనం చదువుతూ వస్తాం. 28వ వచనంలో ఉంటుంది, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవారను అలాగున చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది పరీక్షించుకోవాలి. అందుకని బైబిల్లో ఉన్న శ్రేష్టమైన మరొక వచనం ఏంటంటే, మీరు ఎవరికి తీర్పు తీర్చుకుడి అన్నాడు. అర్థమవుతుందా? ఈ లోకంలో దేవుని చేత అపారముగా ప్రేమింపబడి దేవుని చేత రక్షింపబడిన మనము మరొక వ్యక్తి యొక్క బలహీనతలను చూసి కానీ లేక వారి పొరపాటును చూసి కానీ వారికి తీర్పు తీర్చడానికి మనకి దేవుడు అధికారం ఇవ్వలేదు. కేవలము మన యొక్క జీవితాలను సరి చేసుకోవడానికి, మన యొక్క బలహీనతలను క్రమపరచుకోవడానికి, మనం ఆయన వల్లే మారడానికే మన యొక్క జీవిత కాలంలో దేవుడు మనకు అనుగ్రహించిన సమయము మనకు సరిపోదు. మనల్ని పరిశుద్ధపరచుకోవడానికి మన జీవితంలో మన దినాలు సరిపోవు. కాబట్టి వ్యర్థముగా ఇతరులను పరీక్షించి ఇతరులకు తీర్పు తీర్చే అవకాశాన్ని దేవుడు మనకి ఇవ్వలేదు. అది మన పని కాదు. చేయమనే పనిని మనం చేయము, కానీ చేయకూడదు చేయవద్దు అనే పనిని చేయడానికి మన స్వభావము ముందుకు వెళ్ళేదిగా ఉంటుంది. ఏదైతే చేయొద్దు అంటామో అదే చేస్తాం. అదే పొరపాటు అయింది ఏదైనా వనములో మన పితరులైన ఆదాము హవ్వల యొక్క జీవితంలో. ఆ యొక్క వనములో దేవుడు వారందరినీ ప్రేమించి శ్రేష్టమైన ఫలవృక్షాలను ఇచ్చాడు. ఎంత శ్రేష్టమైన అధికారం ఇచ్చాడంటే, భూమిని మీరు స్వతంత్రించుకోండి, మీరు ఏలండి, మీరు విస్తరించండి, మీరు ఫలించండి, మీ అభివృద్ధి చెందండి అని సర్వభూమిని మానవునికి చేతులకి ఇస్తే దాన్ని ఆలోచన చేయలేదు, కానీ తినవద్దన్న పండుని తినడానికి ముందుకు వెళ్ళారు. ఏది వద్దంటారో అదే చేయడానికి మానవుని యొక్క స్వభావం అది ముందుకు వెళ్ళేదిగా ఉంటుంది. ఇటువంటి పిల్లలకి ఎవరికన్నా మరి అది ముట్టుకోకరా అంటాం, అది ఓపెన్ చేయొద్దు దయచేసి అని చెప్పి పిల్లలకి చెప్పేసి పెద్దోళ్ళు అంటారు. కానీ ఆడు హృదయం అంతా ఎందుకు వద్దంది, ఏముంది అందులో, నేను చూడాలి అనే తపన. ఎందుకు చెప్పారో అన్నది ఆలోచన చేయరు, కానీ అది ఏంటి అన్నది ఆలోచన చేసేవారుగా ఉంటారు. మనకి ఆత్మీయ జీవితంలో కూడా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చేయవలసిన బాధ్యతలు అనేకమైనవి ఉన్నాయి. దేవుని చేత ప్రేమించబడిన మనము మనం ఇతరులను ఎలాగో ప్రేమించాలనే లేఖనాలు అనేకమైనవి ఉన్నాయి. అవన్నీ ప్రక్కన పెట్టి ఇతరుల యొక్క బలహీనతలను మనం ఆలోచన చేసి వారికంటే నేను బెటర్ అని కంపారిజన్ చేసుకోవడానికి మనం ఇష్టపడితే మన యొక్క మనస్తత్వం, మన యొక్క స్వభావం ఏంటి? ఎప్పుడు కూడా మన యొక్క శరీరాన్ని మనం ప్రేమించుకోవడానికి ఆలోచన చేస్తాము తప్ప దీనిని ద్వేషించేవాడు ఎవడును లేడు. దేవునికి వాక్యం అది. అర్థమవుతుందా? మనము మంచి వారమనే ఆలోచనే మనం చేస్తాము తప్ప నేను చెడ్డవాడిని అనే ఆలోచన యాభై మనుషులు చేయడు. ఇతరులు గద్దించినప్పుడు కానీ, తిట్టినప్పుడు కానీ, క్రమపరిచినప్పుడు కానీ ఈ శరీరం ఒప్పుకోదు, లోపడదు. మీకు అర్థమవుతుందా నేను చెప్పిన మాట? దేవునికి వాక్యము సున్నితమైన విధానంలో నిన్ను నన్ను హెచ్చరిస్తున్నప్పుడు దానికి లోబడే విధానం మనకు ఉండదు. నాకంటే
ఇంకా భయంకరమైన మనుషులు లేరా అని వారితో కంపేర్ చేసుకోవడానికి ఇష్టపడే స్వభావం మనకు. నేను వారికంటే బెటర్ కదా, ప్రార్థన చేసే విషయంలో కానీ, ఆరాధన చేసే విషయంలో కానీ, వాక్య ధ్యాన విషయంలో కానీ, పరిచర్య చేసే విషయంలో కానీ, సువార్త విషయంలో కానీ, ఇంకా రకరకాలుగా వారికంటే నేను బెటర్ అనే కంపారిజనే మనల్ని దేవుని యొక్క సమరూపంలోనికి మార్చలేకపోతుంది. మనం ఎవరితోటి కంపేర్ చేసుకోవడానికి లేదు. కేవలము మనకు మాదిరి ప్రభువైన యేసుక్రీస్తే. ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన వల్ల నేను మాట్లాడగలుగుతున్నానా? ఆయన వల్ల నేను ప్రేమించగలుగుతున్నానా? ఆయన వల్ల కష్టంలో ఉన్న వారి దగ్గర నేను పరిగెత్తికి వెళ్ళగలుగుతున్నానా? నశించిపోతున్న ఆత్మల కొరకు సువార్తను ప్రకటన చేసే విషయంలో నేను శ్రమ పడగలుగుతున్నానా? యేసు ప్రభు వలె నేను ఉండగలుగుతున్నానా? ప్రేమించగలుగుతున్నానా? క్షమించగలుగుతున్నానా? కనికరం చూపించగలుగుతున్నానా? పడిపోయిన వారిని నేను లేవనెత్తుతున్నానా అనేది ఆలోచన చేయము. కానీ ఇతరుల యొక్క మనుషులతో, ఇతర విశ్వాసులతో నీవు నేను కంపేర్ చేసుకుని మనం బెటర్ అనే ఆలోచనతో మనం రాజీ పడిపోయి సర్ది చెప్పుకుని మనకి జీవిత దినాలు గడిపేస్తున్నాం. అది సరైన విధానం కాదని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకున్న వలన అలాగుని చేసి అలాగుని ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనే తాగాలి. పరీక్షించుకుని మనం నిజముగా పరీక్షించుకుంటే మన బలహీనతలన్నీ కూడా ఒక రీల్ మాదిరిగా మన కళ్ళ ముందుకు వస్తాయి. మన బలహీనతలు, మన పడిపోయిన పరిస్థితులు, జారిపోయిన పరిస్థితులు అన్ని కూడా సుస్పష్టంగా దేవుడు నీకు నాకు చూపించినప్పుడు యథార్థముగా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఒక నూతనమైన తీర్మానం ప్రభు పాదాల దగ్గర తీసుకోగలిగితే నువ్వు నేను ధన్యులమే. అందుకని ఈ అవకాశం నీకు ఇంటి దగ్గర లేదేమో ఈ అవకాశం. అంటే వారానికి ఒకసారి పరీక్షించుకుని పరిశోధించుకుని ఒక తీర్మానం చేసి ప్రభు సమర్పించుకుంటే సరిపోతుందా? మన జీవిత కాలం అంతా ఈ తీర్మానం ఉండాలి. మన జీవిత కాలం అంతా ప్రభుతో సహవాసం చేసే అనుభవాలు మనకు ఉండాలి. ఆదివారం ఒక దినం సరిపోదు. కనుక ఈ సమయంలో దేవుని యొక్క మనసు ఏంటో ఒకసారి ఆలోచన చేసి మనం ఆ యొక్క బలలో శ్రేష్టమైన విధానంలో చేయవేయడానికి ప్రయత్నం చేస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త అనగానే మనకి వెంటనే జ్ఞాపకం వస్తుంది. ఏంటి జ్ఞాపకం వస్తుంది? ద్రాక్షవల్లి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయం. ఈ వచనాలు జ్ఞాపకం వస్తాయి కదా. సరే, 13, 14 వచనాలు నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 13, 14 వచనాలు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. చిన్న ప్రార్థన. దయామేడ ప్రేమ కలిగిన తండ్రి, నీ శ్రేష్టమైన బల్ల చుట్టూ చేరగలిగిన ధన్యకరమైన సమయాన్ని మాకు అనుగ్రహించారు. మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారన్నది మేము అర్థం చేసుకోగలుగుతున్నాం. కానీ నీవు ప్రేమించినట్లుగా మేము నిన్ను ప్రేమించలేకపోతున్నాం అయ్యా. దయతో మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని సరిచేయండి, క్రమపరచండి, చెప్పండి. ఈ బల యొద్ద మా యొక్క జీవితాల్లో నూతనమైన తీర్మానం చేసుకుని ఒక నిబంధన చేసుకుని ఆ నిబంధన ప్రకారముగా మా యొక్క జీవిత కాలం అంతా మేము నిన్ను ప్రేమించగలుగుతూ మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో 13వ వచనంలో తన స్నేహితులు కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడను లేడు. 14 ప్రాముఖ్యమైన వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులైందురు. దేవుడు తన యొక్క సృష్టిని సృష్టించినప్పుడు, తర్వాత మొట్టమొదటిగా ఏదేను మనములో ఆదిమానవుని సృష్టించినప్పుడు దేవునికి ఉద్దేశం ఏంటంటే, నా పోలిక చెప్పున ఆయన యొక్క రూపములో మనల్ని నిర్మించిన తర్వాత దేవునికి మనసు ఏంటంటే, నా బిడ్డలు నాకు స్నేహితులు కావాలి. ఏంటది? నాకు దాసులు కావాలని దేవుడు కోరుకోలేదు.
నాకు కుమారులు కుమార్తెలు అవ్వాలి, ముఖ్యంగా నాకు స్నేహితులు అవ్వాలి. మంచి స్నేహితుడు విడువక ప్రేమించును అనేది దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ఏంటి, ఎలాంటి స్నేహితుడు? ఈ దినాల్లో మనకు కనబడే స్నేహాలన్నీ కూడా పరిస్థితుల మీద ఆధారపడి చేస్తున్న స్నేహాలు తప్ప నిజ స్నేహితుడు ఎవరు లేరు. జ్ఞాపకం పెట్టుకోండి. నా బెస్ట్ ఫ్రెండ్ అంటాం కూడా. సమయం వస్తే నీ బెస్ట్ ఫ్రెండ్ కూడా సైడ్ అయిపోతాడు. పేతురు అంతగా ప్రేమించిన పేతురే సైడ్ అయిపోయాడు. అనేక మంది శిష్యులే సైడ్ అయిపోయారు. పరిస్థితులు బాగున్నంత కాలమే ఈ యొక్క ప్రేమలు, ఈ నటనలు, ఈ స్వార్థపూరితమైన స్నేహాలువి. నేను నీ దగ్గరికి వస్తే నాకేమిస్తావు, నువ్వు నా దగ్గరికి వస్తే ఏం చేస్తావు అన్నట్లుగానే ఉంది పరిస్థితి. అవునా కాదా? అంతా స్వార్థపూరితమైన పరిస్థితులతోటే ఈ లోకము నటనతోనే నడుస్తుంది. వారిలో ఒక భాగం అయిపోయాం మనం కూడా. కానీ దేవుని యొక్క మనసు ఏంటంటే, నేను నిజమైన స్నేహితుడిగా నీకు ఉండాలని ఇష్టపడుతున్నాను. చూడండి, తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితులు, లేకపోతే రక్త సంబంధులకు చెప్పుకోలేని పరిస్థితులు మనం స్నేహితులతో చెప్పుకోవడానికి ఇష్టపడతాం. నిజంగా స్నేహ బంధం అనేది ఒక గొప్ప బంధం. అది అందుకనే ప్రాణ స్నేహితులు అనే మాట కూడా వచ్చింది. ప్రాణ స్నేహితులు. దావీదు యోనాతానులు ఎంత ఒకరినొకరు ఎంత ప్రాణ స్నేహితులుగా ఉన్నారట. వారి యొక్క స్నేహాన్ని గురించి భక్తులు వివరిస్తారు. నిజముగా దేవాది దేవుడు మంటి మానవుడైన మనందరినీ కూడా తనకు స్నేహితులుగా చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. అంటే నీవు నేను సర్వోన్నతుడైన దేవునికి స్నేహితులుగా ఉండడానికి ఎలాగ ఉండగలము అన్నది కూడా ఆయనే చెప్పాడు. ఈ శ్రేష్టమైన రహస్యాన్ని కూడా ఆయనే వివరిస్తూ వచ్చాడు. 15వ అధ్యాయం 14వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులు అవుతారు. ఏంటి, ఆయన ఏమైతే ఆజ్ఞాపించాడో అవి సరైన విధానంలో అర్థం చేసుకుని తూచా తప్పకుండా దాని కొరకు మనం ప్రయాసపడి వాటిని పాటించడానికి ఆలోచన చేస్తే నిజముగా మన దేవుడు మనకు నిజమైన స్నేహితుడు అవుతాడు. తద్వారా తన హృదయాన్ని అంతా కూడా నీకు నాకు రహస్యం ఏమి ఉంచుకోకుండా చెప్పేస్తాడు. స్నేహితుల మధ్య అరమరికలు ఉండవు. స్నేహితుల మధ్య రహస్యాలు ఉండవు. నిజ స్నేహితుల మధ్య అర్థమవుతుందా మీకు? అన్ని చెప్పుకుంటారు. సిగ్గుపడకుండా అన్ని కూడా వివరంగా చెప్పుకుని పంచుకుంటారు స్నేహితులు. ఈ స్నేహ బంధం అనేది చాలా గొప్ప బంధం. ఇది రక్త సంబంధం కంటే గొప్ప బంధముగా అభివర్ణిస్తారు. అందుకనే దేవాది దేవుడు నీకు నాకు స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నాకు మీరు స్నేహితులు అవ్వాలంటే నేను మీకు ఆజ్ఞాపించు వాటిని అన్నిటినీ మీరు చేస్తే తప్ప నాకు స్నేహితులుగా ఉండలేరు. అలా ఉండకపోతే నా మనసును మీతో పంచుకోలేను అంటున్నాడు. ఏదైనా వనములో ప్రతిరోజు సాయంకాలమున చల్లపూట వేళ ప్రభు ఆయన వారి మధ్యకి వచ్చి వారితో తన హృదయాన్ని పంచుకోవాలని ఆలోచన చేశాడు. కానీ దేవుడు అంత అవకాశం ఇచ్చినా కూడా ఆ ఆది మానవులు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవుడిచ్చిన ఆ యొక్క ఆధిక్యతను వారు త్రోసివేసిన వారిగా ఉన్నారు. సరే, బైబిల్ గ్రంథంలో దేవునికి స్నేహితుడని ఎవరిని అంటారు చెప్పండి. సండే స్కూల్ టీచర్, సండే స్కూల్ పిల్లల కంటే ఈజీ అని క్వశ్చన్ కాదు అది. సండే స్కూల్ పిల్లలను కూడా అడగకూడని ప్రశ్న అడిగండి. సండే స్కూల్ పిల్లలకు కూడా నవ్వుకుంటారు అన్నమాట, ఎలా అడుగుతున్నారంటే. అలాంటి ప్రశ్న అడిగినా మీరు మౌనంగా ఉన్నారంటే నాకు అర్థం కాదు. చెప్తే ఏమనుకుంటారని చెప్పట్లేదా సమాధానం, లేకపోతే తెలియదని చెప్పట్లేదా, తెలిసి నేను ఇది చెప్పాలి ఇలాంటి చిన్న విషయాన్ని అనుకుంటున్నారా? స్పందించాలి. దేవునికి మందిరంలో మనం అంతా ఒక కుటుంబం. కాబట్టి తక్కువని నోరు గంభీరంగా చెప్పాలి. అబ్రహామును దేవుడు ఏమన్నాడు? ఇతడు నా స్నేహితుడు. అసలు అబ్రహాము దేవుడికి ఎలాగో స్నేహితుడు కాగలిగాడు, రహస్యం ఏమిటి అని ఆలోచన చేస్తే ఒక శ్రేష్టమైన అబ్రహాము యొక్క జీవితంలో ఒక శ్రేష్టమైన గుణలక్షణం అతడు కలిగి ఉన్నాడు. అది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను చాలా కొద్ది సమయం. ఆది కాండము 17వ అధ్యాయము
ఆదికాండము 17వ అధ్యాయము. మీకు తెలిసినా కూడా స్పందించండి. ఇది మాకు ఎప్పుడో తెలుసు కదా అని నిర్లక్ష్యంగా ఉండకండి. ఆదికాండము 17వ అధ్యాయం 23వ వచనం నుంచి నేను చదువుతాను. 17వ అధ్యాయం 12వ పేజీ, ఆదికాండం 23 నుంచి. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెండితో కనబడిన వారందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వారిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆదనమందే వారి వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేసెను. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏళ్ల వాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏళ్ల వాడు. ఒక్క దినమందే అబ్రహాము అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. దేవుడు అబ్రహాముతో కానీ ఒక దినాన్ని మాట్లాడుతూ, నీ ఇంట పుట్టిన వారు వెండి చేత నువ్వు కొనబడిన నీ దాసులైన వారందరినీ సమకూర్చి వారందరికీ నువ్వు సున్నతి చేయాలయ్యా అని దేవుడు మాట్లాడినప్పుడు, రాత్రికాల సమయంలో మాట్లాడితే అతను అబ్రహాము యొక్క స్పందనను ఇక్కడ ఆలోచన చేయాలి. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంటి మనుషుల్లో ప్రతి వారిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆదినమందే, ఇది అండర్లైన్ చేసుకోండి, దేవుడు చెప్పిన ప్రకారము ఆదినమందే అంటే అర్థం ఏంటి? వెంటనే దానిని పోస్ట్ పోన్ చేయక, దానికి నెపాలు చెప్పక, దానిపై రాజీ పడక వెంటనే విధేయత. అబ్రహాము = వెంటనే విధేయత. అబ్రహాము = వెంటనే లోబడే మనస్తత్వము కలిగిన వాడు. అబ్రహాము = యథార్థముగా చెప్పిన ప్రకారము చేయవాడు. అర్థమవుతుందా? దేవుడు ఆ రాత్రికాల సమయంలో మాట్లాడిన సందర్భంలో ఇంటి వారందరినీ, ఎంతమంది అండి? అబ్రహాము ఇంట పుట్టి అలపరచబడిన వారు ఇంచుమించుగా 318 మంది. ఇంకా వారి యొక్క చూడండి, అబ్రహాము ఇంటిలో ఒక పెద్ద సంఘమే ఉంది కాబట్టి ప్రతినిత్యము వారి ఇంట్లో కృతజ్ఞతాస్తుతి కూడికలు జరుగుతున్నాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి. చిన్న సంఘము కాదు. 318 మంది అలవరిచిన మగవాళ్ళు ఉంటే, పురుషులు ఉంటే, భార్యలు బిడ్డలు కలుపుకుని ఇంచుమించుగా నా యొక్క ఎస్టిమేషన్ ప్రకారం 1000 మంది. అబ్రహాం ఇంట్లో ఎంతమంది భోజనం చేస్తున్నారు? ప్రతిదిన నిత్యము 1000 మంది. అంటే ఒక పెళ్లికి ఎంతమంది వస్తారండి? ఘనంగా చేస్తే 500 మంది వస్తారు, 1000 మంది వస్తారు. రోజు ఒక పెళ్లిలాగే జరుగుతుంది ఆ ఇంట్లో. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, దేవునికి సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు, అర్పణలు. నిత్యము దేవునికి ఏదో రీతిలో నైవేద్యములు సమర్పిస్తూ వచ్చాడు అబ్రహాము. దేవునికి మాటగా ఆ దినాన్ని, అబ్రహామా నీ ఇంట పుట్టిన వారు, నీ వెండి చేత కొనబడిన దాసులు అందరినీ నువ్వు ఒకే దినాన్ని నువ్వు ఏం చేయాలి? సున్నతి చేయాలన్నప్పుడు వారందరినీ సమకూర్చి ఆ దినమందే, అది అండర్లైన్ చేసుకోవాలి. అబ్రహాం యొక్క జీవితంలో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే దేవుడు చెప్పిన వెంటనే చేయడానికి ఇష్టపడే మనస్తత్వం కలిగిన వాడు. కనుకనే అబ్రహాము అబ్రహాం ఏమయ్యాడు? దేవునికి స్నేహితుడు కాగలిగాడు. ఇది ఒక శ్రేష్టమైన పాయింట్. ఈ దినాన్ని దేవునికి మంచి స్నేహితులము ఎందుకు కాలేకపోతున్నామంటే దేవుడు సూటిగా మాట్లాడినప్పుడు వెంటనే విధేయత చూపించే మనసులు మనకు లేవు. ఎంత శ్రేష్టమైన వాక్యము దైవజనులైన వారు వచ్చి చెప్పినా కూడా, ఉపదేశం చెప్పినా కూడా వాటిని స్వీకరించి వెంటనే విధేయత చూపించి దాన్ని అనుసరించడానికి మన మనసులను సమర్పించలేకపోతున్నాం. కాబట్టి నీవు నేను దేవునికి స్నేహితులము కాలేకపోతున్నాం. దేవుని యొక్క మనసులో ఉన్నది నాకు ఆయన చెప్పలేకపోతున్నాడు. నీవు నేను మంచి స్నేహితులను కాలేకపోతే దేవుడు తన హృదయాన్ని విప్పి నీతో నాతో మాట్లాడడు.
అబ్రహాం యొక్క జీవితంలో ఈ శ్రేష్టమైన గుణలక్ష్యం ఉండే కారణముగా అతడు నా స్నేహితుడు అన్నాడు. అర్థమవుతుందా? ఆది కాండము 21వ అధ్యాయము 14వ వచనం మరొక సందర్భం. ఆది కాండము 21వ అధ్యాయం, ఆది కాండం 21వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరును అప్పగించి తన భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఎక్కడికి పంపేశాడు హాగర్ని? అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్చబడని కారణముగా వారికి సంశయం వచ్చి, సారా ఏం చేసిందంటే, నువ్వు ఇంకా ముసలోడు అయిపోతున్నావు కాబట్టి, మనకు సంతానం లేదు కాబట్టి నువ్వు నా దాసిని తీసుకుని పో అని దాసిని అతనికి భార్య ఇచ్చింది. ఎవరిచ్చారు? హాగరుని ఎవరిచ్చారు అబ్రహాముకి? సారా. గట్టిగా చెప్పండి. సారా ఇచ్చింది. సరే, ఏ ఉద్దేశంతో ఇచ్చింది? బిడ్డలు కావాలని ఆలోచనతో ఇచ్చింది. మరి దేవుడు బిడ్డని ఇచ్చినప్పుడు మళ్ళా అసూయ ఇచ్చిందే సారా ఇచ్చింది. ఏ ఉద్దేశంతో ఇచ్చింది? ఒక బిడ్డను కావాలని ఇచ్చింది. మరి దేవుడు ఆ బిడ్డను ఇచ్చినప్పుడు సంతోషించాలి, కానీ అసూయ ఎందుకు వచ్చింది? అసూయ వచ్చి ఆమెను ఇంటి నుంచి గెంటి వేయమని చెప్పి పలుమార్లు అబ్రహామును ప్రాధేయపడినప్పుడు అబ్రహాము వినలేదు. ఇచ్చింది నువ్వే, గెంటేయమంటే ఎక్కడికి వెళ్తుంది? అనాథ అయిపోద్ది. తన పొరపాటు ఏముంది? చిన్న బిడ్డ, ఆమె ఏమైపోతారు? అరణ్యములకు పంపేయమంటున్నావు అని అబ్రహాము సారా మాట వినలేదు. అప్పుడు దేవుడు దర్శనమందు నీ భార్య అయిన సారా మాట విను అని చెప్పినప్పుడు, ఎవరు చెప్పారప్పుడు? సారా అన్నప్పుడు దేవుడు అబ్రహాము వినలేదు. సారా చెప్పినప్పుడు హాగరును అబ్రహాము పంపేయలేదు. ఎవరు చెప్తున్నారు మళ్ళా? అప్పుడు దేవుడు చెప్పిన వెంటనే. ఆ మాట అర్థం చేసుకుందాం మనం. రాత్రి కాల సమయమందు దర్శనమందు అబ్రహాముతో దేవుడు మాట్లాడి, అబ్రహామా, నీ భార్య అయిన సారా మాట నీవు విను, హాగరును తన కుమారుడైన ఇస్మాయిలును నువ్వు పంపే అంటే ఒక చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, వారు అమాయకులు కదా, పాప పుణ్యాలు జరిగిన వారు కదా, వాళ్ళు అన్యాయంగా నేను ఎలా పంపిస్తాను? దయచేసి వారిని నువ్వు జ్ఞాపకము చేసుకోవా ఒక్కసారి అంటే, వారి సంగతిని నేను చూసుకుంటాను, కానీ నువ్వు నీ భార్య అయిన సారా మాట విను అని. వెంటనే తెల్లవారినప్పుడు, రాత్రికాల సమయంలో దేవుడు దర్శనమిచ్చి మాట్లాడినప్పుడు తెల్లవారిన వెంటనే, ఇందాక సున్నతి చేసే విషయంలో వెంటనే ఆ దినమందే అంటే మధ్యలో గ్యాప్, దేవుని యొక్క కార్యం విషయంలో గ్యాప్ రావడానికి ఇష్టపడని మనస్తత్వం కలిగిన వాడు అబ్రహాం. వెంటనే చేయడానికి ఇష్టపడే మనస్తత్వం కలిగిన వాడు అబ్రహాము. కాబట్టి అబ్రహాము దేవుడికి స్నేహితుడు కాగలిగాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? హృదయంలో ఎంతో వేదన ఉన్నప్పటికీ దేవుని యొక్క మాట వింట్లో అతడు లోబడిట్లో ఇష్టపడ్డాడు. అది బాధే, అన్యాయంగా. ఇది చాలా అన్యాయం కదా హాగర్ని ఇస్మాయిల్ని అరణ్యంలోకి పంపేయడం అంటే. అరణ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, క్రూర మృగాలు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి, పరిస్థితులు ఏంటో. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వారు కనపడతారో కనపడరో, ఏ అడవి మృగాలకి పాలైపోతారో ఏమో ఏమో. హృదయం బద్దలైనప్పటికీ కూడా అబ్రహాము దేవుని యొక్క మాట విని తెల్లవారిని వెంటనే ఆయనే కుర్రాడా సున్నతి చేసే సందర్భంలో అబ్రహాం యొక్క వయసు 99 ఏండ్లు ఉందా అక్కడ? ఇందాక ఇస్మాయిల్ యొక్క వయసు ఎంత? 13 ఏళ్ళు అంట. వృద్ధుడండి. ఈ కార్యాలు చేయడంలో వృద్ధుడు ఏమాత్రం సంశయించలేదు. యువకులే దేవుని యొక్క మాటకు లోబడి వెంటనే కార్యాలు చేయలేని పరిస్థితులు నేడు దినాలు ఉన్నాయి. వృద్ధుడు ఉదయమనే లేచి, అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవాడితో కూడా హాగరునికి అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపించేశాడు. ఇది అబ్రహాం యొక్క మనస్సు.
అది ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినప్పటికీ, కష్టమైనప్పటికీ, ఇబ్బంది అయినప్పటికీ, కన్నీటి పర్యంతమయ్యే పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుని యొక్క మాటకు లోబడ్డం అబ్రహామునికి ఇష్టం. దేవుని యొక్క మాటకు విధేయత చూపించడం ఇష్టం. దేవుడు చెప్పిన కార్యాన్ని వెంటనే చేయడం ఇష్టం. దాన్ని పోస్ట్ పోయిన్ చేయడం అనేది అయిష్టం అబ్రహాము. అంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు కాగలగడానికి ఒక శ్రేష్టమైన లక్షణం ఇది. ఇది మనలో నేటి దినాన్ని లేదు. మనం పరీక్షించుకుందాం. దేవుడు ఎంతగా ఆయన మెల్లనైన స్వరాన్ని మనతో మాట్లాడినప్పటికీ, ఆయన ఉద్దేశాన్ని దైవజనుల ద్వారా మనతో మాట్లాడినప్పటికీ, సూటిగా మాట్లాడినప్పటికీ, హృదయంలో ఆ వాక్యము గుచ్చుకున్నప్పటికీ ఏం చేస్తున్నాం? మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, అశ్రద్ధ చేస్తున్నాం. తర్వాత చూద్దామని అని దాన్ని ఏం చేస్తున్నాం? పోస్ట్ పోన్ చేస్తున్నాం. వెంటనే మన జీవితాలు క్రమపరుచుకోవడానికి, ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనసుకు అవడానికి మనం ఆలోచన చేయలేకపోతున్నాం. కాబట్టి దేవునికి స్నేహితులం కాలేకపోతున్నామేమో. కాబట్టి ఆయన మనసును విప్పి మనతో మాట్లాడలేకపోతున్నాడేమో. ఒకవేళ నిజముగా నీవు నేను మంచి స్నేహితులు కాగలిగితే తన హృదయంలో అంతా సుస్పష్టంగా నీతో నాతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మార్పు లేని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఇంకొక మాట, ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయము ఎందుకు రాయబడిందో తెలుసా? అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో 75 సంవత్సరములు కలిగిన వ్యక్తి. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం వయసు 75. 25 సంవత్సరాల తర్వాత వాగ్దానమును దేవుడు నెరవేర్చాడు. సార్ ఆలోచన చేయండి. 25 రోజులు కాదు, 25 నెలలు కాదు, 25 సంవత్సరాలు. మన జీవితంలో రాత్రి ప్రార్థన చేస్తే ఇన్స్టెంట్ గా పొద్దున్న జవాబు వచ్చేయాలి. లేకపోతే దేవుడి మీద అలిగిపోతాం. మందిరం మీద అలుగుతాం, ప్రార్థన మీద అలుగుతాం, వాక్య ధ్యానం మీద అలుగుతాం. వెంటనే మనం ఏదో యోగ్యులమైనట్టు, మంచి వారమైనట్టు, నమ్మకస్తులమైనట్టు, యథార్థముగాని వాక్యానుసారంగా బ్రతుకుతున్నట్లుగా ఫీల్ అయిపోతాం. మనం దాచిందంతా, ఆయన దాచిందంతా మనకి ఇవ్వాలన్నట్టుగా ఫీల్ అయిపోతాం. అడిగిన వెంటనే ఎందుకు ఇవ్వడు అన్నట్లుగా ఉంటుంది మన ఫీలింగ్. కానీ అబ్రహాము తనకి జీవితంలో మంచి స్నేహితుడు అయినప్పటికీ తన జీవితంలో 25 సంవత్సరములు పట్టింది వాగ్దానమును తనకి జీవితంలో పొందడానికి. అంటే ఆయన ఆలస్యము చేయొచ్చు కానీ నా జీవితాల్లో అలక్ష్యము చేయడు. ఈ మాట మన హృదయంలో ఉండిపోవాలి. నీ ప్రార్థన ఆయా సందర్భంలో ఆలస్యం అవ్వచ్చు, అది నీ మేలుకే. అలనాడు లాజరు కాయిలా పడ్డాడని, రోగముతో ఉన్నాడని అతనికి ఆయనకు వార్తకు విన్నప్పుడు, పక్క గ్రామంలో ఉన్న ప్రభువుకి ఆయన వర్తమానం తెలిసినప్పుడు పరిగెత్తుకుని వచ్చి స్వస్థత చేస్తే అది పెద్ద విషయం కాదు. ఆయన ఆలస్యం చేయడానికి గల కారణము అతడు మరణించి కుళ్ళిపోవాలి. మనుషునికి జ్ఞానానికి అందని గొప్ప కార్యము చేయడానికి దేవుడు ఇష్టపడేవాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే శ్రేష్టమైన కార్యాలు చేయాలని సంసిద్ధంగా ఉంటే మనం చిన్న చిన్న వాటి విషయంలోనే అలుగుతున్నాం. ఆలస్యమైందని అలుగుతున్నాం. అనుకున్నది అనుకున్నట్లుగా నా జీవితంలో దేవుడు చేయట్లేదని అడుగుతున్నాం. కానీ నీ కొరకు ఏదో శ్రేష్టమైనది ఆయన దాచి ఉంచాడు. ఆ సమయంలో ఇస్తే అది నీకు ఆశీర్వాదం అని ఆయనకి తెలుసు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసి ఆయనకు బలిష్టమైన రెక్కల కింద దీన మనసుకులమై ఓరిమితో ఉండవలసిన భారమై ఉన్నావు. ఓరిమి మనకు అవసరమై ఉన్నది. ఏప్రిల్కి రాసిన పత్రికలో మనకు కనబడుతుంది ఓరిమి. ఈ దినాల్లో మనకు లేనిదే ఓర్మి. మన ఓర్పు ఉండదు, మనకు అసలు సహనం ఉండదు. నిజంగా ఓర్పు సహనం ఉంటే ఎంతో శ్రేష్టమైన కార్యాలు ఈ లోకంలో నీవు నేను చేయడానికి అవకాశం ఉంది. ఓర్మి, ఈ ఓర్చుకుంటేనే క్షమించే అనుభవాలు వస్తాయి, ఓర్చుకుంటేనే కనికరించే అనుభవాలు వస్తాయి, ఓర్చుకుంటేనే ఇతరులను ప్రేమించగలిగిన అనుభవాలకు నిన్ను నన్ను అది నడపగలదు. అబ్రహాము 25 సంవత్సరముల తర్వాత దేవుడు అతనికి వాగ్దాన పుత్రుని ఇచ్చినప్పుడు
చూడండి, ఆ వాగ్దాన పుత్రుడు ఇవ్వబడినప్పుడు దేవునితో సరైన సత్సంబంధాన్ని అబ్రహాము పోగొట్టుకున్నాడు. ఇదేంటండి? అవును, కొడుకునిచ్చిన తర్వాత కొడుకుని చూసుకోవడానికే సరిపోతుంది టైం అంతా, పైనుంచి కిందకి చూసుకుంటున్నాడు. నా గారాల ముద్దు బిడ్డ అని అతన్నే చూసుకుని మురిసిపోతున్నాడు. నా అవసాన కాలమందు నన్ను ఆదరించేవాడు ఈ వీడే అని చూస్తున్నాడు తప్ప, వాడిని ప్రసాదించిన వాగ్దాన పుత్రుని ప్రసాదించిన దేవునితో సహవాసము చేయడం మానేశాడు. అప్పుడు 22వ అధ్యాయము పరిశోధనగా రాయబడింది. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా నీ సహవాసము గత దినాల్లో కంటే బాగోకపోతే నీ జీవితంలో ఒక పరీక్షను దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఎందుకు? నువ్వు ఏడుస్తుంటే చూసి నవ్వుకునే దేవుడు కాదు ఆయన. నీ దేవుని నుంచి నువ్వు దూరం అయిపోతున్న సందర్భంలో అది కాకూడదన్నది దేవునికి ఉద్దేశము కనుక తన యొద్దకు మరలా రప్పించుకోవడానికి నీ జీవితంలో శ్రమలను అనుమతించడానికి దేవుడికి అవకాశం ఉంది. ఇబ్బందులను పెట్టడానికి అవకాశం ఉంది. ఎందుకు? అది నీ మేలకే. నువ్వు తిరిగి సమకూర్చబడి ఆయన దగ్గరికి రావాలన్నది దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం. అబ్రహామును దేవుడు ఎందుకు పరిశోధిస్తున్నాడు? అబ్రహాము అని పిలువగా అతడి చిత్తము ప్రభు, అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడు, అద్వితీయ కుమారుడు అయిపోయాడు. ఏంటి ఏమైపోయాడు? ఇంకా ద్వితీయత లేదన్నట్లుగానే ఉంది. ఒకే కుమారుడు, నీకొక్కడైన కుమారుడు. పర్టికులర్ గా పరిశుద్ధాత్ముడు అక్కడ రాస్తున్నాడు, నీ ఒక్కడైన కుమారుడు అనగా నీవు ప్రేమించి ఇస్సాకు, నాకంటే అమితముగా ప్రేమిస్తున్న ఇస్సాకు నాతో సహవాసము చేయడానికే ఆటంకమైపోయిన ఇస్సాకు నాకు నువ్వు ఏం చేయాలా? తీసుకుని మోరియా దేశము వెళ్ళి అక్కడ నేను తిప్పబోయే పర్వతములో ఒకదాని మీద ఆనబలిగా అర్పించు. అబ్రహాము, ఈ ముసలోడికి ఎంతండి వయసు? ఈ ముసలాయనికి వయసు ఎంత చెప్పండి, చక్కని చెప్పాలా? 75 సంవత్సరాల వయసులో దేవుడు పిలిచాడు. 25 సంవత్సరాల తర్వాత దేవుడు కుమారుని ఇచ్చాడు, ఇస్సాకుని, వాగ్దాన పుత్రుడిని. ఎంతైంది? 100 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత అయింది అనుకుంటున్నారు? 125 సంవత్సరాల వయసు. 22వ అధ్యాయంలో అబ్రహాం వయసు. చాలా సందర్భాలు మనం అనుకుంటాం, మన ఊహకి అలా అనిపిస్తుంది. ఇస్సాకుని బలి ఇవ్వమన్నప్పుడు సంకలో వేసి తీసుకెళ్ళిపోయాడు ముసలోడు అనుకుంటాం. అబ్రహాము వయసు 125 సంవత్సరాలు అయితే ఇస్సాకు వయసు 25 సంవత్సరాలు. 125 సంవత్సరాలు వృద్ధుడైన అబ్రహాము వణికిన చేతులతో, సత్తువ లేని శరీరముతో ఊగుతున్నాడు యువకుడు. అబ్రహామును చూస్తే పడిపోతాడండి. అలాంటి వ్యక్తి, ముసలి వ్యక్తి ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం మీద పెడితే తను ఇష్టపూర్వకంగా అర్పించుకున్నాడు. పిల్లోడే కాదు, 25 సంవత్సరాల యువకుడు. మనకు ఎలా తెలుస్తుంది? ఆ యొక్క బలిపీఠమునకు కావలసిన ఆ యొక్క కట్టెల మోపినంతటిని ఎవరు మోస్తున్నారు? ఇస్సాకే మోస్తున్నాడు. అంటే ఇస్సాకు ఒక బాలుడు, చిన్న పిల్లోడికి కాదు. బలిపీఠమునకు కావలసినంత కట్టెల మోపును మోయగలిగిన సమర్థుడు 25 సంవత్సరాల యువకుడు ఇస్సాకు. గారాభంగా పెంచుకుంటున్నాడు అబ్రహాము. ఎంతో మురిసిపోతున్నాడు చూసి, రకరకాలుగా ఊహించుకుంటున్నాడు కుమారుని చూసి. దేవునితో సరైన సత్సంబంధం లేదు, సహవాసం లేదు. నేను చెప్తాను ఈ మాట, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు ఈ లోకంలో ఏది ఇచ్చినా బాహ్య సంబంధమైన ఆశీర్వాదము దేవునికి నీకును మధ్య అడ్డుగోడ కాకూడదు. అర్థమైందా? దేవుని యొక్క సన్నిధికి నీ యొక్క ఆశీర్వాదము ఆటంకము కాకూడదు. ఆ బాధ్యత, ఆ విజ్ఞత నీదే. నువ్వే ఆలోచన చేయాలి, నువ్వే జాగ్రత్త పడాలి. ఉద్యోగం లేనంతసేపు మందిరంలో ఉంటావు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చెప్తావు? నాకు అసలు ఖాళీ ఉండట్లేదండి. ఖాళీ లేని పరిస్థితి అయిపోయింది. పెళ్ళి అవ్వట్లేదంట. పెళ్ళి అయిన తర్వాత ఆయన పనులు చూసుకోవడానికే సమయం ఉండట్లేదండి, నేను ఎలా రానండి. తర్వాత పెళ్ళి అయిన తర్వాత పిల్లల్ని పొద్దున్నే లేచి టిఫిన్లు పెట్టాలి, క్యారేజీలు పెట్టాలండి, నా వల్ల కావట్లేదండి.
మరి ఈ ఆశీర్వాదాలు దేవుని నుంచి నేను నన్ను దూరపరిస్తే అలాంటి ఆశీర్వాదాలు నీకు నాకు ఎందుకు? అబ్రహాముకి ఇస్సాకు పుట్టిన తర్వాత సరైన విధానంలో దేవునితోటి సత్సంబంధము లేని కారణముగా ఒక పరిశోధింపబడ్డాడు. ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదము దేవునికి నీకు దూరం పరుస్తుంటే నీ జీవితంలో ఖచ్చితంగా ఒక పరీక్ష రాబోతుంది, వచ్చి తీరుతుంది. ఎందుకంటే దేవుడు నిన్ను అమితముగా ప్రేమిస్తున్నాడు. నిన్ను పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎలాగనైనా నిన్ను మళ్ళా తన దగ్గరికి రప్పించుతాడు. నువ్వు ఈ బాహ్య సంబంధమైన ఆశీర్వాదాలను చూసే తన్మయత్వం చెందుతుంటే, మమకారం దీని మీదే పెట్టుకుంటుంటే, వైరాగ్యము పెంచుకోకుండా దీని మీదే నీ మనసు పెట్టుకుంటుంటే పరీక్ష ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు అర్థమైంది అబ్రహాముకి, అయ్యో ఎంత పొరపాటు చేశాను నేను. ఈ వాగ్దాన పుత్రుడిని నేను అమితముగా ప్రేమిస్తున్న ఇస్సాకునిచ్చిన దేవుణ్ణి మరిచిపోయి ఆయనతో సరైన సహవాసం లేకుండా నేను బ్రతుకుతూ వచ్చాను కదా, ఇది నాకు తగినదే నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రి దర్శనమందు దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము చేసిన కార్యం ఏంటి? 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి వెంటనే, ప్రభువా బలి అర్పించడానికి మంచి రోజులు ముందున్నాయి, ఇది అమావాస్య చీకటి దినాలు, నేను కొద్ది రోజుల తర్వాత పౌర్ణమి వచ్చిన తర్వాత నా బిడ్డను అర్పిస్తాను అన్నాడా? ముహూర్తాలు చూసుకున్నాడా? వాయిదా వేశాడా? దేవునికి మాటకు అవిధేయత చూపించాడా? విధేయత. ఈ దినాన్ని అది లేదు. దేవునికి మాటకు విధేయత చూపించే మనసులో నేటి దినాన్ని మనకు లేని కారణంగా మనం ప్రభువుకు స్నేహితులు కాలేకపోతున్నాం. ఆ రాత్రే వచ్చిన ఆ దర్శనాన్ని, ఆ మాటను ఆ ముసలమ్మ గారి దగ్గరికి చెప్తే ఏం చేస్తుంది ఆవిడ? సారమ్మ గారిని లేచి ఎంత ఏడ్చాడో అబ్రహాము, గుండెలు బద్దలైపోయే పరిస్థితి. ఏమండి, దహన బలి అంటే సాధారణమైన విషయం కాదు. బలి వేరు, దహన బలి వేరు. బలి అంటే ఆ శిరస్సును ఖండించి ఒక పక్కన పాడేస్తే బలి అయిపోతుంది దాని పని. కానీ దహన బలి అంటే అలా కాదు. కట్టెలను చక్కగా పేర్చి బలిపీఠంను సిద్ధపరిచి ఎవరినైతే దేవునికి అర్పణగా అర్పించాలని ఆలోచన చేస్తున్నాడో, ఏ జీవరాశి అయినప్పటికీ అతని ఆ జీవరాశిని సంహరించి చర్మాన్ని ఒలిచి లోపల ఉన్న అంతరంధ్రములను అన్ని కూడా భాగాలుగా చేసి అవి చక్కగా పేర్చి దేవునికి దహన బలిగా వారిని అర్పించాలి. అంటే ఈ 125 సంవత్సరముల కలిగిన ఈ ముసలాయన తన ఏకైక కుమారుడు, ప్రేమించిన కుమారుడు ఏం చేయాలి? శిరచ్ఛేదం చేసి చర్మాన్ని వలాలా. అప్పటి వరకు ముద్దులు పెట్టుకున్న యొక్క చర్మాన్ని తానే తన చేతులతో ఒలిచి ఖండించి, భాగాలన్నిటినీ ఖండించి విభాగించి వీటినన్నిటినీ కట్టెలు చక్కగా పేర్చి దాటి మీద పెట్టి దహన బలిగా దేవుడికి అర్పించాలి. ఇది ఎలా అవుద్దండి? ఇది ఒక కోడినో గొర్రెనో అంటే అనేక ఇచ్చేయచ్చు. తన కన్న కుమారుడు 25 సంవత్సరాలు మురిసిపోతూ ప్రేమిస్తూ అతని మీదే అన్ని ఆశలు పెట్టుకున్న సుకుమారుడైన కుమారుడు ఎలాగా? ఇది ఎలాంటి పరిస్థితి? ఇది అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు పరిశోధిస్తున్నాడు. నీ జీవితంలో ఇలాంటి పరిశోధన రాకమునిపై ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనసులు అవడానికి ఇష్టపడాలి. ఇలాంటి పరిస్థితిని నీవు నేను రప్పించుకోకూడదు. అంటే దేవుడితో సహవాసం విషయంలో నువ్వు నేను దూరం అయితే ఇలాంటి పరీక్ష రావడానికి అవకాశం ఉంది. ఇది ఎక్కడ బయట చెప్పరు. దేవుడు నమ్ముకొని అన్ని సుఖాలే అంటారు. బైబిల్ సారాంశం అది కాదు. నీవు నిజ దేవుణ్ణి అంగీకరించి రక్షింపబడి బలలో చేయవేస్తున్నావంటే నీ సహవాసం అన్ని వేళలా ప్రభుతో ఉండాలి. నీ ప్రాణాత్మ దేహములను బలిగా ఆయనకి సమర్పించి తీరాలి. దీంట్లో ఏదైనా పొరపాటు జరిగితే దేవుడు కల్పించుకుని పరిశోధిస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను అమితముగా ప్రేమిస్తున్నాడు. అబ్రహాము సారా దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేదు ఆ బాధని. చెప్పుకుంటే దేవుని యొక్క కార్యానికి ఆటంకం కలిగిస్తుందని ఆయనకి తెలుసు. అన్ని సంవత్సరాల కాపురం చేసిన ఆ యొక్క వ్యక్తి భార్య యొక్క మనసు ఏంటో తెలీదా? కనుకనే భార్య దగ్గరికి వెళ్ళి రాత్రికాల సందర్భంలో దేవుడు దర్శించి చెప్పిన మాటను చెప్పడానికి ఇష్టపడలేదు. తెల్లవారిని లేచి, ఎవరు లేచారు? అబ్రహాము లేచి తెల్లవారిని లేవడానికి రాత్రంతా పడుకున్నాడు అనుకుంటున్నారా?
కుమారుని దహన బలిగా అర్పించాలంటే నిద్ర పడుతుందా? ఆ రాత్రికాల సమయంలో ఏమైనా తిన్నాడా? 3 దినములు ప్రయాణం అవ్వాలి, ఏమైనా తినడానికి అవకాశం ఉందా? నోటికి సహిస్తుందా? తన చేతులతోటి తన బిడ్డను శిరస్సును ఖండించి వివాహం చేయాలి, దహన బలిగా అర్పించాలి. ఎలాంటి పరిస్థితి ఇది? ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి మన ఆత్మీయ జీవితంలో మనం కొని తెచ్చుకోకుండా ఉండాలంటే ఆయనతో సహవాసం చేసే విషయంలో నేను నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు ప్రార్థన చేసి పొందుకున్న దాన్ని బట్టి దేవునికి దూరం అయిపోవడానికి వీలు లేదు. బాహ్య సంబంధమైన ఆశీర్వాదం ఏది కూడా దేవునికి నన్ను దూరం చేయడానికి వీలు లేదు. నువ్వు మరింత సమీపస్తుడు అవ్వాలి. దేవుడు దీవించిన కొలది, ఒకళ్ళు దీవించినా దీవించకపోయినా అనుదినము ఆయనకు సమరూపంలోనికి నేను మార్చబడాలి. అది దేవునికి ప్రధానమైన ఉద్దేశం. ఆ తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత ఎవరు కట్టారు? తన పనివాళ్ళిద్దరిని, తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి, ఎవరు చీల్చారు కట్టెలు? 120 సంవత్సరాల వృద్ధులు. లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడండి. మీ గ్యాప్ ఉందా? మీకు 3 సందర్భాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ వచ్చాను. మొదటిది, సున్నతి చేయమన్నప్పుడు ఆ దినమందే వారందరికీ సున్నతి చేసి తాను సున్నతి పొంది తన కుమారుడు కూడా సున్నతి చేయించాడు. హాగరును అరణ్యమునకు పంపేయమన్నప్పుడు ఇస్మాయిలుతో వెంటనే ఆ దినమందే తెల్లవారినప్పుడు ఆహారమును సిద్ధపరిచి నీళ్ల తిత్తిని సిద్ధపరిచి వారిద్దరిని వెంటనే అరణ్యమునకు పంపించి వేశారు. 22వ అధ్యాయంలో ఇది 3వది. తెల్లవారినప్పుడే లేచి గాడిదకి గంట కట్టి పనివారిని ఏర్పాటు చేసుకుని కట్టెలను తానే తీర్చి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. అందుచేతనే అబ్రహాము దేవుడికి స్నేహితుడు కాగలిగాను. అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాగలిగాను. ఇలాంటి సుగుణము మనలో ఉందా లేదా అన్నది మనం పరీక్ష చేసుకుంటే వచ్చే జవాబు 100% లేదు. వెంటనే లోబడి, వెంటనే గ్యాప్ ఇవ్వకుండా, వెంటనే దేవుని యొక్క బలిష్టమైన రెక్కల కిందకి రావడానికి నాకు మనసు లేదు. ఒక్క వచనం చూపించి ముగిస్తాను. రూతు గ్రంథంలో బోయజు అంటున్నాడు రూతుతో, ఓ కుమారి, నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇచ్చును. నువ్వు సురక్షితంగా ఉండినట్లు యెహోవా రెక్కల కిందకి నువ్వు వచ్చి నీకు ఆయన సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అన్నాడు. 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. నువ్వు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇచ్చును. నువ్వు సురక్షితంగా ఉండినట్టు యెహోవా బాహువు కిందకి నువ్వు వచ్చావు కాబట్టి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. మనకు ఆత్మీయ జీవితంలో మన పోరాటం ఎందుకు? జీతం కొరక, బహుమానం కొరక? చెప్పండి. దేని కొరకు నువ్వు ప్రయాసపడుతుంది? దేని కొరకు? జీతము కొరక, బహుమానము కొరక? అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నా ముందు ఉంచబడిన పందెపు రంగంలో నేను బహుమానము పొందవలనని. మోషే అంటాడు, అల్పకాల పాప భోగములను అనుభవించడం కంటే క్రీస్తు ప్రజలతో నేను దాని గురించిన మేలని యోచించి తాను ఫరో కుమార్తెకు కుమారుడిని అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. ఎందుకనగా అనగా ఆయనకు కలుగు బహుమానమును దృష్టించాడు. దేనేందు దృష్టించాడు? బహుమానము. మనం పోరాడేది బహుమానం కొరకే, ఆ శ్రేష్టమైన శాశ్వతమైన బహుమానం కొరకే. ఆ బహుమానము పొందాలంటే ఈ లోకంలో ఉండగా మనకి జీవితాన్ని పరీక్షించుకుని పరిశోధించుకుని ఆయన చెప్పిన మాట ప్రకారముగా మనం జీవిస్తే మనం ఆయనకు స్నేహితులం అవుతాం. ఆయన హృదయంలో ఉన్న రహస్యాలన్నీ మనకి సువివరంగా చెప్పి తీరుతాడు. మనల్ని తనతో తన రాజ్యంలో ఉంచుకుని బహుమానములతో మనల్ని నింపుతాడు. అర్థమవుతుందా? అబ్రహాము దేవుడికి స్నేహితుడు ఎందుకు కలిగాడంటే ఆ సుగుణం ఆయనలో ఉంది, మనలో లేదు. దాన్ని పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయన మాటకు లోబడగలిగిన మనసును మనం కలిగి ఉందాం. అట్టి కృపా దేవుడు మనందరికీ